మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట సిపిఐ నేతలు ధర్నా నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినా సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. పెరుగుతున్న ధరల భారం కారణంగా మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. అన్ని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ధర్నాలు జరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. 420 420 వాగ్దానాలు, ప్రకటనలు చేయడం జరిగింది, కానీ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ రోజు పెట్రోల్ కనుక, డీజిల్ అట్లాగే గ్యాస్ ని తీసుకొస్తే, జీఎస్టీలోకి తీసుకొస్తే సగానికి సగం ధరలకు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. తీసుకురాకపోగా ఏం చెప్తున్నారంటే రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఈ కార్యక్రమం చేయట్లేదు అంటున్నారు. రాష్ట్రాలు ఒప్పుకోకుండానే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తయారు చేస్తున్నాడు. వాళ్ళు ఒప్పుకోకుండానే పెద్ద నోట్లు రద్దు చేశాడు. వీళ్ళు ఒప్పుకోకుండానే గ్రామీణ ఉపాధి హామీ పథకం మాత్రం మార్చడం జరిగింది. పబ్లిక్ ఒప్పుకోకుండానే ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలు మూసేయటం అనేది జరుగుతా ఉంది. ఇన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకుండా చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కేవలం జీఎస్టీల పరిధిలోకి తీసుకురావడానికి దీన్ని ఒప్పుకోవట్లేదంటే దాని వెనక మోడీ అనుకున్నటువంటి ఆదాని, అంబానీ ప్రధాన కారణం అని చెప్పి నేను తెలియజేస్తాను.